రోజులు ఇట్లా మారిపోయినాయి. లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంట్ గా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలరా. ఐడియా ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది. ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలాడాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చే అది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి. వెరీ బోల్డ్ గా న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని అంటాడు సార్. సార్ అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఈ ఉద్యోగం అవసరం? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ చేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి వాళ్ళ పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్కే సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? అవును డాక్టర్. ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? అవును డాక్టర్. ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరు ఎలవా? డాక్టర్, ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్సుతో ఎఫ్ఐఆర్ ఉందని మీ వైఫ్ కి చెప్తా. మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది. ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం, దీన్ని పీకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఐడియా. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. పట్టుకున్నాను సార్. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. హలో హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఎక్కడున్నావు? ఫామ్ హౌస్కి వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా. నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా ఈ రోజు మంగళవారం అనే? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా చైన్ ఇస్తే ఆయమే కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చెబుతానంటావు ఏంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు హలో. ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తానా. బాయ్. అరే ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్? నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్ థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సార్. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. నువ్వు అలాగే ఉండు. ఎవడొకడు వస్తాడు, నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు. అప్పుడు తెలుస్తుంది. హాయ్ లేడీస్. హూ ఇస్ దిస్? డాక్టర్ అలేఖ్య మీరే కదా? కాదు, నేను. మీరు అయి ఉండర్లేండి. అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలేఖ్య. మీరు? నేనండి, గుర్తుపట్ల. రోడ్డు, వార్డు, గోల్డ్. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీ కారణం మీ ఫేవరేనండి. వావరైందండి. చేయి తీసి చైనిచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి.
కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు కానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి. ఇక చేనిచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసి ఏం బాగుంటదండి. ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చాపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి. 6 ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్ అన్నాక పంచర్లు, రిపోర్టర్లు అన్నాక అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుక్ పైన ఏదో ఉందండి. ఏంటిది? అందం. ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది. ఏమైంది? ఉద్యోగం దొరికింది నానా. దొరికిందా? ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. ఒక అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా, ఏ నాన్నా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నాన్నా? నువ్వు ఉన్నావు. నా పెర పైన వాత పడతావా? ఫోన్ పెట్టాయి. చెచ్చే, మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంతప్పటి నుంచి అలవాటు. నాకెంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నేను వదలడే. అదేంటి? వాడి మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? ఎవరు డీప్ ట్రబుల్? ఏం ట్రబుల్ నాన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. ఓ, నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. ఆహా. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు. నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? ఆ, మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో. మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఓ. ఆ గాల్లో మీ ఫోటో. ఆ. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అణువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గరికి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్. ప్లీజ్ టేక్ ఇట్. బాయ్. వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడెక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లే లే లే. లేమా లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలనే. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికనయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. దా, దా. దా. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలన్నా? అర్థమైందన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో, అన్న దగ్గర తీసుకుని అప్పుడప్పుడు కడతారా? వారానికి ఇంత కడతాం. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురేం? అన్నయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే అలాగే. ఓకే అన్నయ్యలు. ఓకే. అన్న మనుషులు కొట్టేయడేంట్రా? మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రేయ్, అప్పు తీర్చమని అడిగినందుకు ఇంత కొట్టేశారా మమ్మల్ని? రే, మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రేయ్, మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రేయ్, ఇక్కడ 2 జరిగాయిరా. ఒకటి, వీడు వాళ్ళని కొట్టాడు అంటే
వీడిని మనం కొట్టలేం. మరి రెండోది కూడా అదేరా. వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త ఎవరిని కాలనీలోకి రానివాడు. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టవా? ఎక్కడ? అలాగే సార్. ఏడుకొండలు ఏంటయ్యా ఇది? సార్, ఆ మధ్య సూట్ కేసుల కంపెనీ ఓనర్ కేసు ఒక డీల్ చేశాం కదా సార్. అవును. ఆ కృతజ్ఞతగా ఒక 30 సూట్ కేసులు మన స్టాఫ్ అందరికి కాంప్లిమెంటరీ గా పంపించాడు సార్. అన్ని ఒకలాంటివే. అంటే లంచమా? పని కోసం ఇస్తే లంచం గాని పని అయిన తర్వాత ఇచ్చేది బహుమతి అవుతుంది కదా సార్. బహుమతి అయితే ఓకే. స్టాఫ్ అందరికి పనిచేసే. అలాగే సార్. దొంగతనం ఎక్కడ జరిగింది? పైన బెడ్రూమ్ లో సార్. ఎప్పుడు జరిగింది? ఈ రోజే సార్. దొంగ ఎవరు? ఓ, అది నేను కనుక్కోవాలి కదా. ఈ బెడ్రూమ్ లోనే సార్. కృష్ణ మనోహర్. ఇదే నువ్వు ఇటు చూచు దొంగలాగా? అలవాటే కదా సార్. అలవాట అంటే దొంగలకి ఇలా దొడ్డిదారిన రావటం అలవాటే కదా సార్. ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అసలే జరిగిందో చెప్పు సార్. ఈ రోజు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పాడిన వాళ్ళకి మరి కొంతమందికి రేపు డబ్బులు పే చేయాలి సార్. రేపు బ్యాంక్ సెలవు. అందుకని ఈ రోజే ₹1 డ్రా చేసి ఆ బీరోలో పెట్టి బయటికి వెళ్ళాను సార్. తిరిగి వచ్చి చూసరికి డబ్బులు కనిపించట్లేదు సార్. సార్, ఇప్పుడు క్లూస్ కలెక్ట్ చేయాలి. చెయ్యండి సార్. రామచందర్ సార్, ఈ కబ్బోర్డ్ నుంచి కదా దొంగతనం చేసింది? అవును సార్. అంటే దొంగ ఈ రూట్ లో వెళ్ళుంటాడు. మిస్టర్ మోహన్, ఇదంతా ఫుట్ ప్రింట్స్ తీయించండి. దొంగతనం తర్వాత దొంగ మంచినీళ్లు తాగుంటాడు. గ్లాస్ అంతా ఫింగర్ ప్రింట్స్ తీయించండి. ఓకే సార్. తీసుకోండి సార్. నేను డ్యూటీలో ఉండగా బయట పచ్చి మంచినీళ్లు ముట్టను. ఇది కాఫీ సార్. అయితే నో ప్రాబ్లం. తీసుకున్నాయా సార్? తీసుకోండి సార్. తీసుకోండి సార్. సార్ సార్, దొంగతనం అలా జరిగింది కనిపెట్టారా సార్? ఇంటరాగేషన్ పూర్తయింది. తొందరలోనే డబ్బు వెలికి తీస్తాం. సార్, నేను తీసేసాను సార్. ఇదిగోండి సార్, ఈ పనుడు పాతి పెట్టిన డబ్బు. అయ్యి బాబాయ్, నేను దొంగను కాదండి. మా అయ్యగారు పాతి పెట్టమంటేనే పాతి పెట్టానండి. నాకే పాపం పుల్లు తెలియదండి. అది చిట్ ఫండ్ డబ్బు పోయిందని నాటకవాడి మొత్తం నొక్కాయని ప్లాన్ చేశాడు సార్. మొత్తానికి నేను చెప్పినట్టు నువ్వు అంటారా రెస్ట్. ఇక నువ్వు ఉండలేదు అంటారా రెస్ట్ అంతే. అడగండి. మీరు ఆగండి సార్. ఎలా కనిపెట్టగలిగారు సార్? సింపుల్ అండి. ఏమండి, ఓ దొంగోడు పోలీసులకు దొరికితే అది పోలీసోడు గొప్పతనం కానే కాదండి, దొంగోడు చేతకంతనం. పన్నుడు డబ్బు సరిగ్గా పాతి పెట్టాడా లేదని చూసుకున్నాడు గాని వాడి చేతులు సరిగ్గా కడుక్కున్నాడా లేదని చూసుకున్నాడా? లేదు. చూడండి, వీడి గోల్ నిండా సేమ్ అదే మట్టి. ఆయన టీవీ పెడితే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్, ఇలా ఎన్ని ప్రోగ్రాంలు మన కోసం. ఏ తప్పు చేస్తే ఎలా దొరికిపోతారో అందరూ చూపిస్తున్నారుగా. అవి చూసుకోవడం నేర్చుకోపోతే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలండి. సార్, మీడియా కోసం ఒక ఫోటో తీసుకోవడం దాన్నే ఉంది. మీరు తప్పుకోండి సార్. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. తెలివితేటలతో కేసుని చాలా ఈజీగా డీల్ చేశావు. థ్యాంక్ యూ సార్. కృష్ణ మనోహర్, నువ్విలాగే నేను చెప్పినట్టు వింటూ నన్ను ఫాలో అవుతూ నా అంత వాడివి కావాలి. అతనంతటి వాడివి కావాలనే గవర్నమెంట్ నీకు సిఐగా ప్రమోషన్ ప్రకటించింది. థ్యాంక్ యూ సార్. మరి నాకు సార్? నీకు ప్రకటించింది సింహం. ఏమిటి సార్ అది? నిన్ను డిమోట్ చేసి అతనికి అసిస్టెంట్ గా వేయమన్నారు. కృష్ణ మనోహర్ సార్, ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకు సార్? నీ అచీవ్మెంట్ కి నేను పర్సనల్ గా ఇస్తున్న ట్రీట్ అనుకో. అలాగే. మా అమ్మాయి అర్చన అద్భుతంగా వంట వండుతుంది, అందంగా కూడా ఉంటుంది. అందరూ నా పోలిక అంటుంటారు. ఇల్లిగడ్డం కూడా ఉంటుందేమో. అంతా బాగుంది కానీ దేవుడు దానికి ఒక చిన్న ప్రాబ్లం పెట్టాడు.
తప్పకుండా వస్తావుగా? వస్తాను సార్. అదేంటి సార్ ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయి గారిని పట్టుకుని ప్రాబ్లం అంటారు? నేను ప్రాబ్లం అన్నది దాని అందం గురించి కాదయ్యా, దాని అల్లరి గురించి. మరీ కోతి అయిపోయింది. దానికి ఇలాంటి వాడే కరెక్ట్. ఎవడాడు? పిక్ పాకెట్ గాడు సార్, పొద్దున్నే దొరికాడు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారా? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్. చిన్నప్పటి నుంచి. సార్ ఇంకెప్పుడు చేయరు సార్, ఇంకెప్పుడు చేయరు సార్. నేను కొట్టింది దొంగతనం చేసినందుకు కాదు, దొరికినందుకు. చిన్నప్పటి నుంచి చేస్తున్నానంట, చిన్నప్పటి నుంచి. ఎందుకు పడికి వస్తారా మీరంతా? అసలు బ్లేడ్ వేస్తే ఎలా ఉండాలి? మెత్తగా జేబు తెగాలి గాని పార్టీ బాడీకి టచ్ అవ్వకూడదు. కత్తిరేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ పాకెట్ మీదే కాదు, చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉండాలి. ఎప్పుడు బాగుపడతారా మీరంతా? ఏడుకొండలు గారు, టైం ఎంత? టైము అయ్యి బాబు, నా వాచేది ఎక్కడుంది అని తెలిసిందా? 102 మెడలో చైన్ ఎక్కడ కొన్నావు? చైనా సార్. అమ్మో నా చైనా ఎక్కడుంది? అమ్మాయికి తెలిసిందా? జస్ట్ క్రాసింగ్ లో మ్యాటర్ ఫినిష్. ఎప్పుడు డెవలప్ అవుతారా మీరంతా? అసలు ఇతను దొంగ పోలీసా? నువ్వెవరివి? దొంగవి అంటే స్టిక్. సిఐ గారు స్టిక్ పడిపోయినా ఏం పడిపోయినా తీయడానికి సిఐ గారి కింద ఓ ఎస్ఐ ఉంటాడు. ఏ ఎస్ఐ అయితే స్టిక్ తీయలేడా? తీస్తాడు, తీసి తీరతాడు. ఎందుకంటే నేను సిఐని కాబట్టి. రేయ్, కొట్టినందుకు ఏమనుకోద్దురా. కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? 10 రోజులైంది సార్. ఇదిగో ఈ డబ్బు తీసుకో, మందు తాగు, మటన్ తిను, పండుగ చేసుకో. చెంగరోడైనా దాన గుణానికి ఏం లోటు లేదు. ఆ పొగడతలన్నీ నీకే. నాకెందుకు? ఆడికి ఇచ్చింది నీ డబ్బే కాబట్టి. ఇది ఎప్పుడు కొట్టేశా? నువ్వు వంగినప్పుడు. మొత్తానికి మంచి కటింగ్ మాస్టరే.